రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని గురువారం రైతులు చలో ప్రజాభవన్కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట్ర వ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత కమ్మల విజయ్ ధర్మ అన్నారు. జన్నారం మండలం తపాల్పూర్లోని తన నివాసంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అని, ప్రభుత్వానికి రైతులంటే ఇంత భయం ఎందుకని అన్నారు. రైతులను పోలీసులు అరెస్టు చేయడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులందరినీ వెంటనే పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి మాట ప్రకారం 2 లక్షల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ ఇస్తా అని మాట తప్పిండో, దానికి అనుగుణంగా ఇవాళ దాదాపు తెలంగాణ రైతాంగం మొత్తం సెలవు ప్రగతి భవన్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎందరో రైతులు వెళ్ళిపోయారు. అయితే ఈరోజు రాత్రి తెల్లారంగా 4 గంటలకు ఇంటిపైకి వచ్చి పోలీసు వాళ్ళు అక్రమంగా నన్ను అరెస్టు చేయడం జరిగింది. ఇలాంటి అక్రమ అరెస్టులు మాకు కొత్త కాదు. లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు. రేవంత్ రెడ్డి నువ్వు మాట ప్రకారం కనీసం ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే ప్రకటన చేయాలి. మేమేం ద్రోహులం కాదు, సంఘ విద్రోహ శక్తులు ఏం చేస్తలేము. ఈ రకంగా మమ్మల్ని ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందరూ ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రుణమాఫీ రాలేదు, ఇంకోవైపు రైతు భరోసా రాలేదు. మళ్ళీ ఈరోజు మీరు రైతులను ఈ రకంగా అరెస్ట్ చేసేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన ఉన్నారు. కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళను కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే వరకు ఈ రకంగానే మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.